మీరు యూట్యూబ్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి, వినాలి అంతే. సో ఈ మధ్య యూట్యూబ్ ఒక కొత్త రూల్ తీసుకొని వచ్చింది. ఈ రూల్ వల్ల లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా ఒక్క రోజులోనే ఒక్క రోజులోనే మానిటైజేషన్ అన్నీ పోతున్నాయి అనమాట. ఇది నేను మీకు రియల్గా విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాలి అని అనుకుంటే ఈ విషయం తెలుసుకోకుండా మీరు మొదలు పెడితే మీ కష్టం మొత్తం వృధా. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఈ రూల్ని ఎలా బ్రేక్ చేయాలి అండ్ ఈ అప్డేట్ ద్వారా మనం ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అండ్ కంటెంట్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను, బాగా వినండి, ఓకేనా? సో చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడం అంటే ఏదో ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ని కఠినంగా మార్చింది. సంతృప్తికరమైన లేదంటే ఇబ్బందికరమైన కంటెంట్ అనే ఒక కేటగిరీని తీసుకొని వచ్చింది. ఇందులో ఏమొస్తుందంటే ఎమోషన్లని అతిగా ఉపయోగించి తీసిన వీడియోలు, ఒకే ఫార్మాట్ని పదే పదే కాపీ చేసి తీసిన వీడియోలు, కేవలం షాక్ ఇవ్వడానికి, ఆశ్చర్యం కలిగించడానికి మాత్రమే తీసిన వీడియోలు, ఇవన్నీ ఇకపై మానిటైజేషన్ కావు. దీనికి తోడు ఆరోగ్యం, లీగల్, ఫైనాన్స్ లాంటి సున్నితమైన విషయాల్లో ఏఐ తయారు చేసిన నకిలీ నిపుణులు అంటే నకిలీ వీడియోస్తో చేసిన వీడియోలు కూడా మానిటైజేషన్ కావు. దీనివల్ల ఏం జరుగుతుంది? చాలామంది క్రియేటర్లు వాళ్ళకి తెలియకుండానే ఈ కేటగిరీలో పడిపోయి వాళ్ళకు వచ్చే ఇన్కమ్ని పోగొట్టుకుంటున్నారు కూడా. సో ఒకసారి కూడబెట్టిన మీ సబ్స్క్రైబర్స్ కూడా, వ్యూస్ ఉన్న ఆదాయానికి కూడా మొత్తం స్విచ్ ఆఫ్, అంతా పోతున్నాయి కూడా. సో మరి దీని నుండి ఎలా తప్పించుకోవాలని అంటే అదే ఇప్పుడు చూద్దాం, ఓకేనా? ఎలా తప్పించుకోవాలో దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను, జరిగిన ఒక నిజమైన ఘటన చెప్తాను. అది విన్న తర్వాత మీకు మైండ్ బ్లోయింగ్ అవుతుంది. సో క్రియేటర్కి 2,50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 18 సంవత్సరాల నుండి ఛానల్ నడుపుతున్నాడు అనమాట. అతని కంటెంట్ ఏంటంటే వ్యాక్యూమ్ క్లీనర్స్, తెలుసు కదా, ఫ్యాన్లు, ఇలాంటి వస్తువులు ఏం చేస్తాడంటే పరిశీలిస్తాడు అనమాట. సో పాడు చేయడం, దాని గురించి అన్బాక్సింగ్ చేయడం కావచ్చు, దాని గురించి ఎక్స్పెరిమెంట్ చేయడం కావచ్చు. సో అతనికి ముందు ఏమొచ్చిందంటే ఇన్నథెటిక్ కంటెంట్ కేటగిరీ కింద వార్నింగ్ ఇచ్చినారనమాట. సో ఇప్పుడు అది కొత్తగా ఏం చేసిందంటే అసంతృప్తికరమైన లేకంటే ఇబ్బందికరమైన కంటెంట్ కేటగిరీ కింద మారింది. దీనివల్ల అతను 3 నెలల్లో సుమారు $15,000 ఆదాయం అవుట్, అంటే $15,000 రెవెన్యూ పోగొట్టుకున్నాడు. సో అని అతనే నిజంగా చెప్తున్నాడు. సో తను ఒరిజినల్ కంటెంట్ చేస్తున్నాను అని యూట్యూబ్కి అడిగితే కూడా యూట్యూబ్ అల్గారిథం పాలసీ ప్రకారం అతని కంటెంట్ పదే పదే అదే రిజల్ట్ ఇచ్చి వీడియోలని కేటగిరీలోకి వచ్చిందని చెప్పేసి తీసేశారు. సో ఇది ఒక వ్యక్తిగత కాదు. జనవరి 2026లో 35 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్న 16 ఛానల్స్ని యూట్యూబ్ పూర్తిగా డిలీట్ చేసింది. అసలు విషయం ఏంటంటే యూట్యూబ్ తన మానిటైజేషన్ పాలసీలో 3 ముఖ్యమైన కేటగిరీలు స్పష్టంగా చెప్పేసింది అనమాట. అంటే మొదటిది ఏంటంటే సాధారణ లేదంటే పునరావృత కంటెంట్ అంటారు. అంటే ఒక టెంప్లేట్తో తీసిన వీడియోలు, ఏ కామెంటరీ లేకుండా, ఒకే పాత్రలు ఒకే పరిస్థితుల్లో పదే పదే కనిపించే వీడియోలు, ఏఐతో టెంప్లెట్ ప్రకారం మాస్ ప్రొడ్యూస్ చేసిన వీడియోలు. రెండవది ఏంటంటే సంతృప్తికరమైన లేక ఇబ్బందికరమైన కంటెంట్, అంటే ఎమోషన్లని మ్యానిప్యులేట్ చేసే ఫార్ములాతో చేసిన వీడియోలు, ఒకే స్టోరీ లైన్ని పదే పదే కాపీ చేసి వేరే వీడియోలు ఒకేలా అనిపించేలా చేయడం, లేదంటే కేవలం వ్యూస్ కోసం మాత్రమే షాక్ ఇవ్వడానికి తీసిన వీడియోలు. మూడవది ఏంటంటే సున్నితమైన విషయాల్లో ఏ పాత్రలు, అంటే సున్నితమైన విషయాలు అంటే ఆరోగ్యం, న్యాయపరమైన, ఆర్థిక, రాజకీయ విషయాల్లో తయారు చేసిన నకిలీ వీడియోస్ ఉంటాయి కదా. సో దాని ద్వారా వచ్చే వీడియోలు, ఓకేనా? సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి గమనించాలి మనం. యూట్యూబ్ ఏం చెప్తుందంటే ఇది పూర్తిగా కొత్త రూలు కాదు, ఇప్పటికే ఉన్న పాలసీని మరింత గట్టిగా చేసినాం, మరింత సృష్టించినాం. కానీ దీని ప్రభావం మాత్రం నిజంగా మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్ జడ్జిమెంట్, అంటే యూట్యూబ్ టీము తమ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటుంది. సో కేవలం ఒక క్లియర్ రూల్ కాదు.
మరి దీని నుండి మీ ఛానల్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మెయిన్ పాయింట్స్ ఏంటంటే మీకు ఒక ముఖ్యమైన విషయం, మీ ఛానల్ని మంచిగా ఉంచుకోవడానికి 4 స్టెప్స్ పాటించాలి. నెంబర్ 1, ప్రతి వీడియోలో మీ సొంత గొంతు, మీ సొంత అభిప్రాయం ఖచ్చితంగా ఉండాలి. కేవలం వాళ్ళ కంటెంట్ని కాపీ చేసి లేదంటే ఏదో మాత్రమే తయారు చేసిన కంటెంట్ ఉంటే మీ ఛానల్కి ప్రమాదం. రెండో స్టెప్ ఏంటంటే ప్రతి వీడియోలో నిజమైన విలువ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ లేదంటే జెన్యూన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. కేవలం ఎమోషన్లని రెచ్చగొట్టడం కోసం కాదు. మూడో స్టెప్ ఏంటంటే ఫైనాన్స్, హెల్త్ లాంటి టాపిక్స్ మీద వీడియోలు చేస్తున్నట్లయితే ఏ పాత్రలు వాడకుండా నిజమైన మనిషిగా సృష్టమైన అభిప్రాయంతో మీరు మాట్లాడాలి. 4వ స్టెప్, మీ కంటెంట్ ఫార్మాట్లో ఎప్పటికప్పుడు కొత్తదనంని తీసుకొని రావాలి. ఒక స్టైల్ని పదే వాడకుండా మీ స్టోరీ టెల్లింగ్లో ఉదాహరణలో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. 4వ స్టెప్ పాటిస్తే యూట్యూబ్ యొక్క కొత్త రూల్స్ మీ ఛానల్కి ఎలాంటి ముప్పు అనేది తీసుకొని రాదు. సో ఇక ఈ వీడియోలో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూట్యూబ్ ఇప్పుడు క్వాంటిటీ కంటే క్వాలిటీకి, ఒరిజినాలిటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. సో తక్కువ వీడియోలు తీసినా పర్వాలేదు, కానీ ప్రతి వీడియోలో మీ సొంత గొంతు, నిజమైన విలువలు ఉండాలి. అండ్ అలా చేస్తే ఈ కొత్త రూలు మీకు అవకాశంగా మారుతాయి. ఎందుకంటే పోటీలో చాలామంది తొలగిపోతారు. నిజంగా విలువైన కంటెంట్ చేసే వాళ్ళు ముందు వస్తారు. సో మీరు యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించాలి అని ఆలోచిస్తున్నారా, లేదా ఇప్పటికే ఛానల్ నడుపుతున్నారా? ఈ కొత్త రూల్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్లో చెప్పండి, రాయండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చింది అనిపిస్తేనే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మొదలు పెట్టాలని అనుకుంటున్న స్నేహితుడికి కూడా నా వీడియో పంపండి. సో తర్వాత వీడియోలో యూట్యూబ్ కాకుండా ఇతర ప్యాసివ్ ఇన్కమ్ మార్గాల గురించి చూద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. బాయ్.